నమస్కారం పిల్లల్లారా. ఈరోజు అమ్మమ్మ మీకో సరదా కథ చెప్పాలనుకుంటోంది. ఈ కథ పేరు కృష్ణుడు కాళీయ మర్దనం. మన బాలకృష్ణుడు విషపు సర్పం కాళీయునికి ఎలా పాఠం నేర్పించాడో తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి. చాలా ఏళ్ల క్రితం యమునా నది ఒడ్డున ఉన్న వృందావనంలో బాలకృష్ణుడు తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ ఉండేవాడు. అక్కడ ప్రజలు, గోపికలు, గోపాలకులు అందరూ సంతోషంగా ఉండేవారు. కాని ఒకరోజు వరకు యమునా నదిలో ఒక భయంకరమైన సర్పం వచ్చి చేరింది. దాని పేరు కాళీయుడు. అది చాలా విషపూరితమైనది. దాని విషానికి యమున నీరు కూడా విషంగా మారిపోయింది. కాళీయుని విషానికి యమున నీరు నల్లగా మారిపోయింది. నదిలో చేపలన్నీ చనిపోయాయి. నది ఒడ్డున ఉన్న చెట్లు, పూలు ఎండిపోయాయి. పశువులు నది దగ్గరకు వెళ్లడం మానేశాయి. అయ్యో! మన యమునమ్మ ఇలా అయిపోయిందే. నీరు కూడా తాగలేకపోతున్నాం. ఆ కాళీయుడు రాక్షసుడు. వాడిని ఎవరూ జయించలేరు. మనం వేరే దారి వెతుక్కోవాలి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎవరూ నదీ దగ్గరకు వెళ్లడం లేదు. కాని బాలకృష్ణుడు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో ఇలా అన్నాడు. స్నేహితులారా! మన యమునమ్మ నీరు కలుషితమైంది. దానికి కారణం ఆ కాళీయుడు. నేను వెళ్లి వాడికి పాఠం నేర్పించాలి. వద్దు కృష్ణా! వాడు చాలా భయంకరమైనవాడు. వాడి విషానికి ఎవరూ దగ్గరకు వెళ్లలేరు. భయం లేదు. నేను వాడిని ఎదుర్కొంటాను. మీరు ఒడ్డున చూస్తూ ఉండండి అని చెప్పి కృష్ణుడు యమునా నదిలోకి దూకాడు. కృష్ణుడు నదిలో దూకగానే కాళీయుడు కోపంతో ఊగిపోయాడు. తన పడగలు విప్పాచి కృష్ణుని మీదికి దాడి చేశాడు. ఎవర్రా నువ్వు? నా నదిలోకి ధైర్యంగా వచ్చావు. నిన్ను ఇప్పుడు కాటువేసి చంపేస్తాను. కాళీయా! నీకు గర్వం ఎక్కువైంది. నీ విషంతో యమునమ్మను కలుషితం చేశావు. ఇక నుండి నీకు పాఠం నేర్పిస్తాను. కాళీయుడు కృష్ణుని తన పడగలతో బంధించాడు. కాని కృష్ణుడు లీలగా అతని నుండి బయటపడ్డాడు. కృష్ణుడు ఒక్కసారిగా కాళీయుని పడగల మీదికి ఎగిరి అక్కడ నాట్యం చేయడం ప్రారంభించాడు. కృష్ణుడు కాళీయుని పడగల మీద నాట్యం చేస్తున్న కొద్దీ కాళీయుడి బలం క్షీణించిపోసాగింది. అతని పడగలు విరిగిపోసాగాయి. అతను బాధతో అరవడం ప్రారంభించాడు. ఆగు ఆగు కృష్ణా! నన్ను క్షమించు. నేను ఇక నుండి ఎవరినీ బాధపెట్టను. నాకు శరణు ఇవ్వు. కాళీయుడు పూర్తిగా అలసిపోయాడు. అతని భార్యలు, నాగకన్యలు